ఈరోజు మనం మాట నా మాటలో నేను మాదిరిగా ఉన్నాను అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీ నిత్య జీవాన్ని, మీలో ఉన్న జీవాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో మీరు పెట్టి ఆయన ద్వారా లోకానికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఒక ప్రణాళికను మీరు సిద్ధము చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. భూమి మీద పుట్టిన మేమంతా నిత్య జీవానికి వారసులమే, కానీ ఆ వారసత్వాన్ని మేమే చెరిపివేసుకొని, ఆ వారసత్వాన్ని మేము కాలదన్నుకొని, ఆ వారసత్వాన్ని మేమే కావాలని కాళ్ళతో తొక్కేసుకొని తండ్రి, వెళ్ళకూడని భయంకరమైన పాతాళ లోకములోని వేదనకరమైన స్థలము, ఆ తర్వాత నిత్య మీరు ప్రసాదించండి. కేవలం నామకార్థ భక్తులుగా కాకుండా పైకి భక్తి గలవారై ఉండి ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారిగా మేము ఉండకుండా, భక్తిలోని పరమార్థాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి మేమంతా నిత్య రాజ్యంలో చేరటానికి కావలసిన ప్రణాళికను అమలుపరిచే దిశలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు తండ్రి, క్రైస్తవులుగా మా మాట ఎలా ఉండాలి, మా మాటలో మేము ఎలా మాదిరిగా ఉండాలి అనే విషయాలు మేము ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించండి. వినగలిగే బుద్ధి పుట్టించండి. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని హృదయం నిండిన దాన్ని బట్టి వారి నోరు మాట్లాడులాగున వారి మాటను జాగ్రత్త పరుచుకొని సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునే దిశలో ముందుకు సాగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జీవము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మాట ఇది జీవరాశుల్లో దేనికి లేదు. ఒకవేళ ఉన్న ఒక్కొక్క జీవికి, ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క పక్షికి ఒకే శబ్దాన్ని ఇచ్చాడు దేవుడు కదా. కాకేమంటది? ఆవు, పిల్లి, కుక్క మిమిక్రీ అయిపోద్ది కదా. ఒకటైనా సౌండ్ 4-5 సౌండ్లు చేస్తుందా? ఒకే సౌండ్. ఏ జంతువుకైనా సౌండ్ ఒకటే, పక్షికైనా సౌండ్ ఒకటే, పురుగుకైనా కీటకాలు ఉంటాయి, వాటికి కూడా ఒకటే శబ్దం. రకరకాల శబ్దాలు చేయగలిగిన సామర్థ్యం ఎవరికైనా ఉంది అంటే అది మనిషి. ఇది నరం లేని నాలుక అంటారు కదా. నాలుక లోపల తిరగలేదనుకో, సరిగ్గా ఆడట్లేదనుకో, మాట స్పష్టంగా రాదు. కొంతమందికి నాలుక మందమయ్యి సరిగ్గా తిరక్క మాట నత్తిగా నంగిగా వస్తుంది, వాళ్ళని నత్తివాళ్ళు అంటాం. మోగాళ్ళకి అసలు నాలుక ఆడిద్ది కానీ క్రమమైన పద్ధతిలో ఆడదు, కాబట్టి వాళ్ళకి మాట రాదు. శబ్దం వచ్చింది లోపల నుంచి, కానీ ఆ శబ్దాన్ని పదాల రూపంలో బయటికి విడుదల చేసేది ఏంటంటే ఇదిగో ఈ నోరు, నోటిలోని నాలుక. అందుకే నోరు అని కొన్ని సందర్భాల్లో రాశాడు, మాట గురించి దేవుడు రాయిస్తూ. కొన్ని సందర్భాల్లో నాలుకని రాయించాడు. అంటే టోటల్గా నాలుకైనా నోరైనా ఏం తెలియజేస్తుంది మనకి అంటే మాటను తెలియజేస్తుంది కదా. తినటానికి ఉపయోగపడిద్ది, ఓకే. దాంతోపాటు ఇంకా దేనికి ఉపయోగపడిద్ది చెప్పండి? మాట. ఈ మాటను లోకస్తులు ఒక రకంగా వాడుకుంటారు, క్రైస్తవులు ఒక రకంగా వాడాలి. లోకస్తులాగా క్రైస్తవులు కూడా వాడారు అనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. మాటలో ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలు జారినా తీసుకోవచ్చు, మాట జారితే, నోరు జారితే
మళ్ళీ ఆ డైలాగ్ వెళ్ళిపోయి వాళ్ళ చెవుల్లో నుంచి హృదయంలోకి ప్రవేశించింది. హృదయంలో ఉన్నది ఇంకా పోమంటే పోదు. ఎప్పటికైనా ఎన్ని తరాలు మారినా నువ్వు పలానా రోజు పలానా సమయంలో పలాని మాట నన్ను అన్నావు అంటావా లేదా? అది లోపల గుచ్చుకుంటుంది మాట. కాబట్టి మాట్లాడే ముందు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అది ప్రతి క్రైస్తవుని పని, ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఈ మాటని ఇచ్చింది ఎవరు అసలు? దేవుడా, అమ్మా నాన్న? దేవుడు. మాట్లాడే శక్తినిచ్చింది దేవుడు. దాన్ని దేని కొరకు వాడుతున్నాం? చాలామంది నోటి మాటలతో బతికేవాళ్ళు ఉన్నారు. పిట్టల ద్వారా విన్నారా? పిట్టల ద్వారాని వెనకటి రోజుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో అక్కడక్కడ కనపడతారు. నాన్ స్టాప్గా పదాలను కూర్చి పాట రూపంలో కానీ, మాట రూపంలో కానీ, కథ రూపంలో కానీ అప్పుడప్పుడు అల్లేసి టకటక చెప్పేయగలరు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. విన్నారా? పిట్టల ద్వారా విన్నారో లేదు చెప్పండి. పుర్రన్న ఓపండి. విన్నారు కదా? మరి ఇట్లన్నా ఓపండి. స్టాట్యూస్ లాగా ఉంటేట నాకు అర్థం అవ్వాలి కదా మీరు విన్నారో లేదు. ఇదే నోటిని ఉపయోగించి జీతాలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. టీచర్స్, లెక్చరర్స్, వీళ్ళంతా ఏం చేస్తారు? మాటలతో బతికేస్తున్నారు. ఇదే నోటిని ఉపయోగించి బ్రోకర్స్ ఉన్నారు. ఏది? బళ్ళు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇల్లు కానీ, మనుషులు కానీ అమ్మే టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాటల గారడితో దాన్ని అసలు దేనికి పనికిరాని వస్తువును కూడా గొప్పగా చూపించి అమ్మేస్తూ ఉంటారు. అవునా కాదా? వాళ్ళని ఏమంటారంటే బ్రోకర్స్ అంటాం కదా. మాటల గారడితో లేని దాన్ని ఉన్నట్టుగా, అసలు వాల్యూ లేని దాన్ని వాల్యూ ఉన్నట్టుగా, బాగా వాల్యూ ఉన్నదాన్ని ఇది దేనికి పనికిరాదండి మేం కాబట్టి కొంటున్నాం అంటాడు. నిజమే కావాలనుకొని అమ్మేస్తాం. మన మధ్య కమల్ కుమార్ గారికి కూడా అలాంటిదే జరిగింది. ఆయన స్థలం ఉంటే ఇది ఎవడ కొండండి, మేము కాబట్టి కొంటున్నాం, మీరు 4 రోజులు లేట్ చేశారంటే ఎవడొకటి కబ్జా చేసేస్తాడని బెదిరించేశారు. వామ్మో ఉన్నదేదో తులమపాలం వస్తుందని ఆయన గబక్కలు అమ్మేసుకున్నాడు. ఎందుకంటే బ్రోకర్ల అలాంటి వాడు నోటి మాట మీద బతికేస్తూ ఉంటారు. లోకములో ఈ మాటలతో బతికేవాళ్ళు కోకోలలు అయితే, దేవుడు ఈ నోటినిచ్చింది, నోటికి మాటనిచ్చింది కేవలం దేవుని పని చేయటానికి మాత్రమే. మెయిన్ దేవుని సువార్తను ప్రకటించడానికి ఇచ్చాడు. ఈ మాట దేవుని సువార్త ప్రకటించడానికి మాత్రమే కాక, వీడు క్రైస్తవుడు, దేవుని బిడ్డ అని నీ మాట వలన సమాజం నిన్ను నమ్మే విధంగా ఉండాలి. లోకంలో 100ని 6 చేస్తారు, 6ని 100 చేస్తారు. ఓడల్ని బళ్ళు చేస్తారు, బళ్ళని ఓడలు చేస్తారు. మాటతోనే అక్కడ ఏమీ ఉండదు. పెద్ద బిల్డింగ్ ఉన్నట్టుగా, పెద్ద మహాభవనం ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు నోటి మాటతో. ఇదంతా అపవాది మాయ. పండులో ఏమన్నా ఉందా? ఏదైనా తోటలో పండేసి అన్ని చెట్లు వేసాడు, అన్ని ఫలాలు వేసాడు, మంచి చెడ్డను వృక్షఫలం ఒకటి వేసాడు. సాతానుగాడు వచ్చేమన్నాడు? ఇది నిజమా? ఈ చెట్ట ఫలాలు మీరు తింటే దేవతలైపోతారు అన్నాడు. నిజంగా వాళ్ళు దేవతల కంటే గొప్పోడు ఆది దంపతులు. దేవతలు సేవకులు, వీళ్ళు యజమానులు. ఆది దంపతులకు దేవుడిచ్చిన అధికారం ఏంటో తెలుసా? 1వ అధ్యాయము ఆదికాండంలో వీటన్నిటినీ ఏలమని చెప్పేశాడు వాళ్ళకి. 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. ఏలమన్నాడా? ఏలమన్నాడంటే ఎవరు? రాజు, అధికారి. ప్రకృతిని శాసించే అధికారం ఎవరికి ఇచ్చాడు? తన బిడ్డలుగా, తన వారసులుగా మనుషులకి ఇస్తే వాడే వచ్చి చెప్పాడు మీరు దేవతలు అయిపోతారంటే, అంటే యజమాన్ని కూలోడైపోతామని చెప్పాడు.
పనోడు అయిపోతావు అని చెప్తే, అమ్మో పనోడు అనే పేరు గొప్పగా ఉందని ఫీల్ అయింది అమ్మమ్మ. ఓనర్ స్థాయిని తగ్గించి పనోడు స్థాయికి దించితే అది ఎట్టా అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెబుతున్నా, నువ్వు మినిస్టర్ అయిపోతావు అనగానే మనకేమనిపించింది చెప్పాలి? గొప్పవాడు అనిపించిద్దా, గొడ్డు చాకరీ చేసేవాడు అనిపించిద్దా? మినిస్టర్ అంటే తెలుగు అర్థం ఏంటో తెలుసా? సేవకుడు అని అర్థం. ఇంగ్లీష్లో నువ్వు మినిస్టర్ అయిపోతావు అని కానీ, అబ్బో నేను మినిస్టర్ అయిపోతానని సంకల్పం, ఒరే నువ్వు పనోడు అవుతావు అని అర్థం. అక్కడ ఎలా ఉంది అంటే ఆ పోస్ట్ని గొప్పగా చిత్రీకరించి యజమానులుగా ఉన్న ఆది దంపతుల్ని మీరు పనోళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు అనే మాట చెప్పగానే ఏమొక అర్థం కావాలి పిచ్చి తల్లికి. ఎవరికి? అవమ్మ పిచ్చి తల్లికి అర్థం కాకుండా మేము దేవుడు కంటే గొప్పవాళ్ళు అయిపోతాం అనుకుంది, దేవదూతల కంటే గొప్పవాళ్ళం అయిపోతాం కదా అనుకుంది. ఆల్రెడీ గొప్పవాళ్ళు వాళ్ళు. అంటే మనిషి మాటలతో ఏదైనా చేయగలడు, అపవాది వాడికి సపోర్ట్ చేస్తాడు. ఈ టాక్ టైం ఇచ్చింది దేవుడు, కానీ దాన్ని వాడుకుంటుంది అపవాదిగాడు. వాక్శక్తిని ఇచ్చిన దేవుడికి ఈ వాక్శక్తిని ఉపయోగించాలి, కానీ ఈ వాక్శక్తిని సాతాను డైరెక్షన్లో వాడు కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. అక్కడే మనమంతా బోల్తా పడుతున్నాం. దేవుణ్ణి వెంబడించేవారు మాట తీరు వేరు, లోకాన్ని వెంబడించేవారు మాట తీరు వేరుగా ఉంటుంది. ఈ తేడా నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడినప్పుడు, సంఘంలో మాట్లాడినప్పుడు అర్థమవుతుందా, అందరిలాగే ఉందా? ఇది మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల్లో పేతురు గారు అన్నిట్లో ముందుంటాడు. ప్రతిదానికి దూకుడుగా ముందుకొచ్చి నేనున్నానంటూ ప్రతిదానికి ఆయనే సమాధానం చెబుతాడు యేసుక్రీస్తు వారికి. ఆ సంగతి మీకు తెలుసు. ఆయన పట్టుకెళ్ళిన తర్వాత ఆయన్ని శ్రమల పాలు చేస్తుంటే మధ్యరాత్రి పట్టుకెళ్ళారు. తెల్లవారి దాకా ఆయన కష్టపెడుతూనే ఉన్నారు. అక్కడికి ఇక్కడికి 2-3 ప్రాంతాలకు తిప్పారు. ఇదంతా దూరం నుంచి చూస్తూ వెంబడిస్తున్నాడు పేతురు గారు. అప్పటికి ఇంకా ఆయనలోనికి పరిశుద్ధాత్ముడు రాలేదు. మహా అయితే 3.5 సంవత్సరాలు తిరిగాడు యేసుక్రీస్తు వారితో పేతురు గారు. ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారిని వెంబడించినందుకు ఆయన ఒక స్త్రీ వచ్చి ఆ చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు పేతురు గారు అందరితో పాటు, ఇదిగో నువ్వు కూడా ఆయన వెంబడించిన వారిలో ఒకడు కదా అని ఒక అమ్మాయి గుర్తుపడితే అప్పుడు ఏమన్నాడు? నేను కాదు అని అబద్ధం ఆడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, అది ఒకసారి మనం చదవగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 70వ వచనం నుండి చూడండి. దానికి ముందు మాట ఏముంది? పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనేను. అంటే ఆ యేసుని వెంబడించావు కదా నువ్వు కూడా అనంద ఒక అమ్మాయి వచ్చి. అందుకతడు, నేను ఆయన్ని అసలు వెంబడించలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను. అతడు నడవాలోకి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి ఏమంది? వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. ఒక అమ్మాయి చెప్పింది, నువ్వు యేసుతో ఉన్నవాడివి కదా, గలిలయుడని యేసుతో అంటే నేను ఉండలేదు అన్నాడు. ఇంకొక అమ్మాయి కొద్దిసేపటికి వచ్చి, నువ్వు ఆయన నజరేయుడుగా యేసుతో ఉన్నావు కదా అంటే, అబ్బే నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే అని అక్కడ ఒక మాట అన్నాడు. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ఏంటంటే పేతురు గారు అబద్ధవాడితే ఎలా ఉంది? తడికలాగా ఉంది. అంటే పేతురు గారు యేసుని వెంబడించటం వల్ల అబద్ధం ఆడటం కూడా రాల.
నీ మాట నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ఏమని? నువ్వు లోకంలో ఉన్న వ్యక్తిని వెంబడించినోడు కాదు. నువ్వు లోకంలో వాడు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుంది. దేవుని బిడ్డలు ఒకవేళ సందర్భం వచ్చి పొరపాటున అబద్ధం ఆడితే తడికిలాగా ఉంటుంది. అంటే అబద్ధం ఆడటం కూడా రానివాడు పేతురు గారు. నీ పలుకే నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు ఆయన్ని వెంబడించావు కాబట్టి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. నిజంగా ఆయన్ని వెంబడించినోడు అయితే ఖచ్చితంగా చెప్పేశాడు, నేను ఆయన ఎవరో నాకు తెలియదని. కానీ ఈయన డౌట్గా చెప్తున్నాడు. అంటే అబద్ధం ఆడటం కూడా రాలేదు పేతురు గారికి. అంటే ఎంత యథార్థంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే అంత అబద్ధం చెప్పటం కూడా రాని స్థితిలో ఉన్నాడు పేతురు గారు. నీ పలుకే నిన్ను గూర్చి, మనం అబద్ధం ఆడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. నిన్న ఎందుకు రాలేదు అని అడిగామనుకో, రాలేదండి అంటాం. రాలేదనేగా అడిగింది. తప్పించుకోవటానికి రకరకాల ప్లాన్లన్నీ అర్థం. ఒకటి చెబుతావు, దానికి ఇంకొక పరిష్కారం చెప్పామనుకో, మళ్ళీ ఇంకోటి చెబుతావు, దానికి ఏదో ఒకటి చెప్పామనుకో, మూడోది చెబుతావు. అంటే తప్పించుకోవటానికి అబద్ధాల మీద ఒక హత్య చేసినోడు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి చుట్టూ చూస్తాడు. ఎవరైనా తొంగి చూశారని తెలిసినప్పుడు వాడిని కూడా చంపుతాడు. ఆడి చేసేటప్పుడు ఇంకెవరైనా చూస్తే ఇలా హత్యలు చేసుకుంటానే వెళ్ళినట్టుగా ఒక అబద్ధం ఆడినప్పుడు అబద్ధం అని ఒప్పేసుకున్నాం అనుకో, ఏమైంది? అంతటితో సమస్య పరిష్కారం అయింది. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి 190 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అది లోకస్తుల లక్షణం. మరి భక్తుల లక్షణం అబద్ధం ఆడటమే రాకూడదు. అంత ఖచ్చితంగా ఉండాలి మన మాట. నీ పలుకే నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. చాలమ్మ. అంటే దేవుని బిడ్డలు అబద్ధం ఆడటం కూడా సరిగ్గా రానివారుగా ఉండాలి. ఖచ్చితంగా మాట్లాడి, ఖండితంగా అవతలోడు నొచ్చుకుంటే నొచ్చుకొని. నిజం ఎలా ఉంటుంది? యథార్థవాది లోక, ఈ సామెతలు కూడా రావా? సగం చెప్పండి, నేను సగం చెప్పాను. యథార్థవాది లోక విరోధి. తెలుసా ఇయన్నా? మనకి ఇది తెలీదు. పొడుపు కథలు ఉంటాయి చూడు, అమ్మలక్కల సూర్యు కింద మాట్లాడుకుంటా, అవి బాగా తెలుసు కదా. యథార్థవాది లోక విరోధి. నోరు మంచిదైతే ఇది వచ్చు కదా, నోరు మంచిదైతే ఊరు మంచి. కానీ మన నోరు మంచిగా ఉండదు. ఈ సామెత అయితే తెలుసు, కానీ మన నోరు మంచిగా ఉండదు. యాకోబు గారు యేసుక్రీస్తు సహోదరుడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మారిన యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుడిగా మారాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన్ని తోసేశారు. ఆయన పత్రిక రాస్తూ యాకోబు పత్రికలో ఒక మాట అంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. సహోదరులారా, ఒకనికి విరోధముగా మాట్లాడుకుడి. తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక సహోదరుడు ఖచ్చితంగా ఉంటే అతని మీద నువ్వు అబద్ధమాడి అతను తప్పు చేశాడు అంటే నువ్వు దేనికి తీర్పు తీరుస్తున్నావో తెలుసు? ఆ వ్యక్తికి కాదు. అతను చేసిన పని, ఆ మాట్లాడిన మాట ఎక్కడి నుంచి మాట్లాడంటే ధర్మశాస్త్రానుసారంగా మాట్లాడాడు కాబట్టి నువ్వు అతనికి తీర్పు తీర్చట్లా. దేనికి? ధర్మశాస్త్రానికే నువ్వు తీర్పు తీర్చేవాడు, అంత గొప్పవాడు అయిపోయావు అన్నాడు. అంటే ఒక యథార్థంగా మాట్లాడేవాడిని అబద్ధం అన్నావు అనుకోండి, నువ్వు దేవుని మాటనే అబద్ధంగా మలుస్తున్నావని అర్థం. దేవుని వాక్యానికే తీర్పు తీర్చే స్థాయిలో నువ్వు ఎదిగావని అర్థం. అంటే వాక్యానుసారంగా మాట్లాడిన వ్యక్తికి ఎవరో తీర్పు తీర్చకూడదు. ఆ మాట అతనిది కాదు. అతను మాట్లాడిన మాట దేవుని మాట. దేవుని మాటను తప్పు పట్టావు అనుకో, నువ్వు దేవుడినే తప్పు పట్టినోడు అవుతున్నావు.
కాబట్టి వాక్యానుసారంగా ఎవరైనా మాట్లాడితే అది వాక్యం మాట్లాడింది అనుకోవాలి తప్ప వ్యక్తిని చూడకూడదు అక్కడ. కానీ ఈరోజు వ్యక్తుల్ని చూసి వ్యక్తుల్ని అభిమానించేవాళ్ళు, దేవుడి కంటే ఎక్కువగా పూజించేవాళ్ళు, వ్యక్తిని దేవుడి స్థానంలో పెట్టి గౌరవించేవాళ్ళు ఉన్నారు. వ్యక్తుల్ని అసహ్యపడమంటలేదు, వ్యక్తుల్ని గౌరవించొద్దు అంటలేదు, కానీ దేవుడి స్థానంలో పెట్టి మాత్రం చూడకూడదు. అతను మాట్లాడిన మాట వాక్యానుసారమా కాదా? వాక్యానుసారం అయితే గౌరవించాలి. అటు మనకు శత్రువులాగా అనిపించినా సరే అతను మాట్లాడింది వాక్యం కాబట్టి గౌరవించాలి. ఇంకా అదే యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. నా సహోదరులారా, బోధకులమైన మనము, అంటే ఈయన బోధకుడు కూడా అయ్యాడు, యేసుక్రీస్తు వారి సహోదరుడు. బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. అంటే ఎక్కువ మంది బోధకులు అవ్వద్దు అన్నాడు. ఎందుకు అవ్వద్దు అన్నాడంటే, మరి యేసుక్రీస్తు వారేమో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమంటే ఈయనేమంటున్నాడు, మీలో అనేకులు బోధకులు అవ్వద్దు అంటున్నాడు. ఎందుకు అవ్వద్దు అన్నాడంటే 2వ వచనంలో చెప్తున్నాడు, అనేక విషయములలో మనమందరం అంటే ఎవరు? అయ్యి బయట కూర్చున్న వాళ్ళు కూడా లోపలికి రండి, ఎందుకు తడుస్తారు, అంత అవసరమే ఉంది, ఇటు ముందు తడుచుకోండి. మనమందరము తప్పిపోతున్నామా? ఇంకేమన్నా ఉందా ముందు? మనమందరము అనేక విషయాలు ఎత్తేసారా? అనేక విషయములలో మనమందరము అంటే బోధించేవాడు ఏమవుతున్నాడంట? అంటే బోధించేవాడు ఎలా ఉండాలి చెప్పాలి. ఇంకా చాలా ప్లేస్ ఉంది ముందు. బోధించేవాళ్ళు ఎలా ఉండాలి? అన్నిట్లో అంటే ఏ మాట అయితే నేను చెప్తానో ఆ మాట నేను పాటించాలి. అది తప్పిపోకుండా పాటిస్తే చెప్పొచ్చు. అంటే బోధకుడు అవ్వద్దు అని ఎందుకన్నాడంటే, నువ్వు బోధించింది పాటించు, పాటించకుండా నువ్వు చెప్పొద్దు. పోనీ చెప్పినాకైనా పాటించు, పోనీ ఇది ఆప్షను. అంతకుముందు నువ్వు పాటించలా, ఇప్పుడు చెప్పావు, చెప్పినాకేం చేయాలి? పాటించాలి. అందుకని పాటించకుండా నువ్వు బోధకుడు అయితే అసలు బోధకుడు అవ్వకు అన్నాడు. అంటే నీ టాక్ టైంను, నీ మాటను, దేవుని మాట నీ నోట్లో నుంచి వచ్చినప్పుడు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి నువ్వు అలా లేవనుకో, చెప్పండి ఏమైంది? దేవునికి అవమానం. అక్కడ దేవుని మాటకు అవమానం. ఈరోజు క్రైస్తవ్యం అంటే సమాజంలో అన్ని జనుల్లో అవమానకరంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, బోధించేవాళ్ళు వాక్యానుసారంగా బతకట్టలేదు కాబట్టి, ఓహో క్రైస్తవ్యం అంటే ఇదా అని అర్థమైంది. క్రైస్తవ్యం అంటే ఇలా ఉంటారా అని అర్థమైంది. నిజమైన క్రైస్తవ్యం ఎలా కనపడిద్ది వాళ్ళకి? ఏ బోధ అయితే చేశారో, ఏ బోధ ప్రకారంగా బతకమని చెప్తున్నారో అదే బోధ ప్రకారంగా వీళ్ళు బ్రతికి చూపించాలి, విన్నవాళ్ళు కూడా బ్రతకాలి. అంటే మాట్లాడిన మాట ప్రకారంగా మనం బతకాలి. ట్యాబ్లెట్, జ్వరం ట్యాబ్లెట్ అవతల వాళ్ళకి వేసుకున్నా మనం వేసుకున్నా ఏమైద్ది చెప్పండి? నీకైతే పారాసెటమాల్, నాకైతే ఇంకో సెటమాల్ అన్నాం అనుకోండి, కుదిరిద్దా? అందరికీ న్యాయం చేసిద్ది ట్యాబ్లెట్. ఇంజక్షన్ కూడా అంతే. వాక్యం కూడా అందరికీ సమన్యాయం చేసిద్ది. బోధించేవాడికి తెగిద్ది, విన్నవాళ్ళకి తెగిద్ది వాక్యానుసారంగా బతకపోతే. అట్లా అని ఇంకొక సూత్రం చెప్తున్నాడు అక్కడ ఆ 2వ వచనంలోనే కింది మాట. జాగ్రత్తగా వినండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును అంటున్నాడు. ఈ శక్తి ముందు మన శక్తి నిర్వీర్యమైపోతుంది.
మాట్లాడి మాట ప్రకారంగా నువ్వు బతకపోతే నువ్వేం చేయలేవంట? చెప్పండి, ఏం చేయలేవు? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేవు. నువ్వు చేతగాని సవటవి, చేతగాని దద్దము అని అర్థం. పైకి భక్తులే మళ్ళీ మాట యందు తప్పని వాడైతే అట్టివాడు లోపం లేదు, అతడికి ఇక లోపం లేదు. మాట ఇచ్చాడంటే పీక తెగిపోయినా తప్పకూడదు. మన పీక అవసరంలా, ఒక ఇంటికి రాలుతుందంటే మాట తప్పేస్తాం. అది భక్తి అయిద్దా? చెప్పండి. బాప్తీసం అప్పుడే ఏమని నిర్ణయించుకున్నాం? ఏం చెప్పరా? బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాం, చస్తే దేవుని కోసమే చస్తాం. ఇక నుంచి దేవుడే నాకు ప్రాధాన్యం. దేవుడు తర్వాతే ఎవరైనా. లోకాన్ని, లోకాశలను విసర్జించి దేవుడి పనిలో ఉంటాను. కష్టమైనా, శ్రమ అయినా, బాధ అయినా, అపోస్తుల బోధ, విశ్వాసం, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, ఇంకా సహవాసంలో ఎడతెక్కకుండా ఉంటానని ప్రమాణం చేశాం. కానీ ఆ మాట ఏమైంది? ఇప్పుడు కొంతకాలం పోయేసరికి కొత్తలో బాగానే ఉంటాం, కొద్ది రోజులు బాగానే తుస్సు అయిపోయింది. ఆడు బంధువులు పిలిచారు, ఇక్కడ దేవుడు పక్కన పోయాడు. అంటే మాట తప్పామా? మాట మీద నిలబడేవాడు ఏం చేయగలడంటే నీ సర్వశరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోగలిగిన సామర్థ్యం కలిగినోడు అవుతాడండి. చేయకూడదు అనుకున్నా చేశా, కొట్టకూడదు అనుకున్నా కొట్టా, తిట్టకూడదు అనుకున్నా తిట్టా. అంటే నిన్ను నువ్వు కంట్రోలు. నీకంటే సీతయ్య నయం కదా. సీతయ్య ఎవరి మాట వినడు. ఫిక్స్ అయితే తన మాటే తాను వినడు. నువ్వెవరి మాట వినవు. సీతయ్య కంటే గొప్పోడు మీరు కదా. అంటే మాట ఇచ్చి తప్పామంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. మరి ఇది భక్తి ఎలా అయింది? చెప్పండి, మీకు భక్తి అయింది? ఇది అయిద్దా అవదా? పరలోకం ఇస్తాడా? మాట ఇస్తే పీక తెగిపోయినా తప్పకూడదు, నేను ఇచ్చాను. లేదు, కొన్ని పరిస్థితులను బట్టి అది చేయలేకపోయావు, వెంటనే చెప్పేసేయాలి. ఏమిటి? నేను ఇలా మాట ఇచ్చాను, నేను పలానా టైంకి వస్తానన్నాను, ఈ కారణాన్ని బట్టి నేను రాలేకపోతున్నాను. అది సబబైన కారణం ఉండాలి, డొంక తిరుగుడు కారణాలు చెప్పకూడదు. మళ్ళీ ఒకడు వ్యక్తులుగా అలాంటి కారణాలు నాకు చెప్పినా దేవుడు చూస్తున్నాడు కదా, ఏ కారణాన్ని బట్టి నువ్వు ఎగ్గొట్టావో చూస్తాడా? నువ్వు అబద్ధం చెప్పావో నిజం చెప్పావో యువతల వ్యక్తికి తెలియపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడా? ఇట్లా ఎన్నిసార్లు, వందల వేల సార్లు చేశామా? అంటే ఇప్పుడు దాకా మనం చేసింది భక్తి అయిద్దప్పుడు ఎన్నిసార్లు మాటలు తప్పాను చెప్పండి. బంధువుల విషయంలోనో, పక్కింటి వాళ్ళ విషయంలోనో, ఇంకా ఇరుగు పొరుగు వారి విషయంలోనో ఓకే అనుకో కాసేపు, దేవుని విషయంలో కూడా మాట తప్పాంగా చాలాసార్లు. ఇది భక్తి ఎలా అయింది మరి? అంటే మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చగలిగిన వాడు నీ సర్వశరీరాన్ని నువ్వే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీ మాట మీద నీకు కమాండ్ ఉంది. నేను మాట ఇచ్చాను, చెయ్యాలంతే. మాట ఇస్తే ఖచ్చితంగా తప్పకుండా చేయాలి. ఇస్తే చెయ్యాలి, ఇవ్వకపోతే సైలెంట్. నేను ముందుగా మాట ఇవ్వను. కొంతమంది అడుగుతారు, నేను అడిగింది చేస్తావా, ఒక మాట ఇస్తావా, నాకు మాట ఇస్తావా, నేను అడుగుతాను అంటే, అసలు నువ్వు అడిగింది ఏదో నేను తెలియకుండా నేను ఎలా మాట ఇస్తాను? అలా ఫిక్స్ అవ్వకూడదు. ముందు ఇరికించి చేస్తా పో, నువ్వు ఏది అడిగినా ఇస్తాను అనుకో. వాడు అడగరాంది అడిగితే ఇవ్వచ్చా? అందుకని ఏం అడుగుతాడో దాన్ని బట్టి మనం మాట ఇవ్వాలా వద్దనేది మనం నిర్ణయించుకోవాలి. కానీ దేవుని విషయంలో ప్రతిదానికి ఏం చేయాలి? మాట చెప్పండి, వినాలి. దేవుడి మాట వినాలి. విన్న మాట ప్రకారంగా నమ్మకంగా మాట నెరవేర్చాలి. నెరవేర్స్తే అన్ని విషయాల్లో నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. వద్దాం అనుకున్నా కానండి, ఆ పలాని కారణాన్ని బట్టి రాలేకపోయాను, ఇంకా మాట తప్పినట్టే కది. ప్రయోజనం ఏముంది? భక్తి ఎందుకు మరి? జనాల దృష్టిలో భక్తుడు భక్తురాలు అనిపించుకోవటమే తప్ప దేవుని దృష్టిలో ఇది జీరో భక్తి, దేనికి పనికిరాని భక్తి. నీకు చలామణి ఇది, కానీ దేవుడికి ఇది చలామణి కాదు. ఖచ్చితంగా మాట మీద నిలబడాలి. ఒక అద్భుతమైన మాట చెప్పాడు యాకోబు గారే, మొదటి అధ్యాయంలోనే చెప్పాడు. ఒకసారి చూడండి. యాకోబు పత్రిక
మొదటి అధ్యాయము 22 నుంచి చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి ఎట్లా వినువారు మాత్రమై ఉండి అవతలవాడు మాట విన్నాం, వాక్యమే విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? విన్న మాటలు విని గ్రహించాము, దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే నిన్నెవరో మోసం చేయలేదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. అదే చెప్తున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండు ప్రకారము వాక్య ప్రకారము ప్రవర్తించువారునై. అంటే విన్న మాటల ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తే ఇంకా నిన్ను మోసం చేయలే ఎవరు, నిన్ను నువ్వు మోసం చేసుకోలేదు, నిన్నెవడు మోసం చేయలేడు అని. ఇంకేమంటున్నాడు? ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. అంటే అద్దంలో మొహాన్ని చూసుకున్నాం, నీ మొహం ఎలా ఉందో, మొహం మీద ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో, ఎక్కడెక్కడ డాగులు ఉన్నాయో అన్నీ కనపడిని. అవతలకి వెళ్ళి నా మొహం నాకు కనపడలేదుగా, నేనేం చూసుకోలేదు కానీ మర్చిపోయాడు అనుకో, ఆ మచ్చలు నువ్వు సరి చేసుకోలేవుగా. అద్దంలో మొహం చూసి, అంటే వాక్యము మనకు అద్దం లాంటిది. నీ లోపాలేందో చూపించిద్దా అద్దంలో వాక్యం. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో వాక్యం మనకు అద్దంలాగా చూపించిద్ది. వాక్యం విన్నాం అంటే అద్దంలో మన క్యారెక్టర్ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మన వాక్యం అనే అద్దంలో మనకు అర్థమైపోయింది. అవతలకి వెళ్ళి ఇవన్నీ మర్చిపోయాం అనుకోండి, మనలాగే ఈ గేటు దాటితే అద్దం మన కళ్ళ ముందు కనపడదు, వాక్యం అనేది అద్దం మనకిక కనపడదు, మర్చిపోతున్నాం. అలాగే చెప్పాడు, మీరు వాక్యం వినివారై ఉండి అద్దములో ఒకడు తన మొహమును చూసుకొని అవతలికి వెళ్ళి మర్చిపోయిన వాడైతే ఎలా ఉంటుందో, మీరు వాక్యం విని అవతలికి వెళ్ళి మర్చిపోయారనుకోండి, వాక్యంలో నీ లోపాలు కనపడినాయి, అవతలికి వెళ్తే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అట్లా సరి చేసుకోకపోతే విని ప్రయోజనం లేదు. ఇంకేమంటున్నాడు? వాడు తను తాను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియల్లో ధన్యుడగును. అంటే వాక్యం విన్నది అవతల నోట్లో నుంచి వచ్చిన మాట విని వాక్యానుసారంగా నువ్వు నడిస్తే నువ్వు పనుల్లో ధన్యుడు అయిపోతావు. కానీ ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏంటంట? వాక్యం విన్నాడు, విని తన హృదయమును ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి. అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం విన్నావు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నీకు అర్థమైపోయింది, మాట్లాడకూడని మాట్లాడావు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం అంటే తెలుసా? ఎద్దులకి గుర్రాలకి పెడతారు కదా. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ గడ్డి తినకుండా కళ్ళెం ఇలా లాగ్గానే ఎద్దు తినబోతా కూడా ఆగిపోద్ది. అలాగే గుర్రాలు వెళుతూ ఉన్నప్పుడు ఎటు తిరగాలో ఎటు ఆగాలో ఎటువైపు మళ్ళాలో ఎంత స్లోగా వెళ్ళాలో ఎంత స్పీడ్గా వెళ్ళాలో అనేది కళ్ళెం లాగే విధానాన్ని బట్టి దానికి అర్థం అవ్వాలి. అది ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎలా లాగితే ఏం చేయాలనేది గుర్రానికి అర్థమైంది, అంతేనా? నా యజమాని ఆగమని లాగుతున్నాడు కాబట్టి నేను ఆగాలి అని గుర్రం ఆగింది. లెఫ్ట్కి తిరగమంటున్నాడు అని దానికి అర్థమైంది కాబట్టి ఆ యజమాని కళ్ళెం లాగినప్పుడు లెఫ్ట్కి తిరిగిద్ది. అర్థమైందా?
అది వేరే మ్యాటర్ అమ్మ. అలా కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొని ఎడ్ల ఏమనుకుంటారు? అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా, కూడని మాటలు మాట్లాడేవాళ్ళు కూడా నేనే భక్తుడిని, అవతల భక్తిహీనులు అంటారు. చూడండి, నిజంగా ఒక సహోదరుడి మీద మరొక సహోదరుడికి చాడీలు చెప్పాడు అనుకో, చెప్పొచ్చా? చెప్పండి, చెప్పొచ్చా? ఒక సహోదరుడు తప్పు చేశాడు అనుకుందాం కాసేపు. ఒక సహోదరుడు తప్పు చేశాడు, నేనే చూశాను. చూసి ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? సహోదరుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావు, నేను చూశాను, నువ్వు వెంటనే సరి చేసుకో, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు క్షమిస్తాడు అని చెప్పాలి. అలా చెప్పకుండా ఈ సహోదరుడు ఏం చేశాడో తెలుసా అని సంఘంలో అందరి చెవులు కొరికాను అనుకోండి, ఆ సహోదరుడి మీద మీ అందరి అభిప్రాయం ఎలా మారిపోద్ది? చెప్పండి. అంత పలికిమాలినోడా వాడు, ఇందాలు మంచివాడు అనుకున్నామే అని ఆ దృష్టి పడిపోయింది. వాడు ఇక భక్తిలో ఉండడం, వాడి పట్ల మన భక్తి వ్యర్థమైపోద్ది. అర్థమైందా? ఇక అర్థమైందా? అర్థం కాలేదు. అంటే ఒక సహోదరుడు తప్పు చేస్తే అతని గురించి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి, అతనికి నచ్చజెప్పి అతన్ని మార్చాలి. యాకోబు పత్రికలోనే అంటాడు కదా, ఎవడైనా మీ సహోదరుడు మీ ఎడల తప్పుదమ్ము చేసిన ఎడల యోహాను మొదటి పత్రిక దానికి కంటే ముందు 14 నుంచి చూద్దాం. 5వ అధ్యాయము యాకోబు పత్రిక. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడో అతడు సంఘ పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోండి అంటున్నాడు. ఇప్పుడు నా పాపాలు మీకు, మీ పాపాలు నాకు చెబితే ఈ అందరికీ తెలిసిపోతాయా? మన ఇద్దరికే తెలుస్తాయా? మన ఇద్దరికే తెలుస్తాయి. కానీ నువ్వు అవతల వాళ్ళకి, నేను అవతల వాళ్ళకి చెప్పాను అనుకోండి, ఏమైంది? అందరికీ టామ్ అయిపోద్ది. అలా చెప్పొద్దు అంటున్నాడు. చెప్పొద్దని ఈ యోహాను పత్రికలు ఏమంటున్నాడు తెలుసా? యోహాను గారు రాసిన పత్రిక దాని మీద పట్టాయండి ఏమన్నా. పదహారవ వచనం 5వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేసిన ఎడల, పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల, అంటే క్షమాపణ ఉన్న పాపం ఎవరైనా చేస్తే మరొక సహోదరుడు చూస్తే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, దేవుడిని వేడుకోవాలి. అతనిని బట్టి, వేడుకున్న వ్యక్తిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవం, అంటే క్షమిస్తాడా? క్షమిస్తాడు. వీడు దేవుడిని వేడుకోకుండా ప్రజలందరికీ చెప్పేశాడు అనుకో, ఏమైంది? ప్రజలందరి దృష్టిలో వాడు పాపిగే, అలాగే ఉంటాడు. అందరికీ తెలిసిపోయిందిగా, ఇంకే నేను ఎందుకులే భక్తిలో ఉంటామని వాడు పక్కకి వెళ్ళిపోతాడు. మనందరి దృష్టిలో వాడు భక్తిహీనుడైపోతాడు. వీడు ఇలాంటి వాడు అని మనం ఫీలింగ్ పెట్టేస్తాం, మనం ఏదో మంచివాళ్ళం అయినట్టు. అంటే పాపాలు ఎవరైనా చేస్తే చూసి దాచిపెట్టుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలు చేస్తే తప్పులు ఎలా కడుపులో దాచుకుంటారో అందరికీ చెప్తారా? మా అబ్బాయి అండి పలానా ఆడితో తిరుగుతుందండి, మా అమ్మాయి అండి 10 మందితో తిరుగుతుందని చెప్పుకుంటారు. ఎవరన్నా ఏం చేస్తారు? దాచుకుంటారు, జాగ్రత్తలు చెప్తారు, తప్పు చేయొద్దని కవర్ చేసుకుంటారు. సహోదరుల మధ్య కూడా మన మాట దేవుడిచ్చాడు కదా అని ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఈ
పుకార్లు లేనిపోని అన్నీ కల్పించి చెప్పామనుకోండి, ఆ వ్యక్తి బలహీనుడు అయిపోతాడు, మిగతా వాళ్ళు కూడా బలహీనుడు అవుతారు. ఆడే అట్ట అయిపోయాడు, మనం కూడా తప్పిపోదామని అనుకుంటారు. దేవుడు టాక్ టైం ఇచ్చింది ఇలాంటివి చెప్పటానికి కాదు, దేవుని వాక్యాన్ని ఆ టైంలో చేతైతే నలుగురికి వాక్యం చెప్పు, లేదా వాళ్ళకున్న బైబిల్లో ఉన్న డౌట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేయి, భక్తిని ఇంకా పెంచుకోవటానికి ఎలా మనం ప్లాన్లు చేసుకోవాలని ఇలాంటి విషయాలు చెప్పారనుకోండి, ఏమైంది? భక్తిలో ఎదుగుతారు. కానీ ఈ వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనీయకుండా ఇదిగో ఇలాంటి పనికి మాలిని అన్నీ చెప్తారు. వాక్యం ఏం చెప్తుందంటే, అతని గురించి నువ్వు దేవుడిని వేడుకో, దేవుడు వాడిని క్షమిస్తాడు. మనం దేవుడిని వేడుకో, ప్రజలందరికీ టామ్ చేసేస్తాం. ఇది పాడు బుద్ధి కదా, సాతాను బుద్ధి కదా ఇది. దేవుడు టాక్ టైం ఇచ్చింది అందుక, మాట ఇచ్చింది అందుక. పోనీ నువ్వేమన్నా మాట తప్పని వాడువా, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్న వ్యక్తి అంటే మనకి చాలా లోపాలు ఉంటాయి. మన లోపాలు దాచిపెట్టుకొని ఎదుటి వాళ్ళ లోపాలు మాత్రం హైలైట్ చేసి ఎత్తి చూపిస్తాం. దాంతో మొత్తం భక్తిహీనులు అయిపోతున్నారు. ఒక వ్యక్తిని పడిపోతుంటే చెయ్యిచ్చి లేపి నిలబెట్టినోడు భక్తుడు. భక్తుడుగా కనపడుతున్న బాగా భక్తిలో ఉంటున్న వ్యక్తిని దిగజారుడుగా ఆ వ్యక్తి పడిపోయేలాగా 10 మంది గురించి చెడు మాటలు అతనికి చెబితే అతను దిగజారిపోతాడే తప్ప ఎదగడు కదా. ఎదిగే విధంగా మన మాటలు ఉండాలి తప్ప దిగజార్చే విధంగా మన మాటలు ఉండకూడదు. మన మాట పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది చెబుతామో దాన్నే చేయాలి. అందుకే యాకోబు పత్రికలో ఏమన్నాడు? ఎవడైనా దేన్ని కంట్రోల్ చేయగలంట, దేన్ని చేయలేడంట. నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. మనిషి దేన్నైనా సాధు చేయగలడంట. కానీ యాకోబు పత్రిక 3వ అధ్యాయము, ఇందాక యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మాట తప్పని వాడైతే తన లోపము లేని వాడే తర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును అని చదివాం. 6 నుంచి చదువుదాం, 5 నుంచి చదవండి. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను ఎంత అవయవం? బెత్తడు ఉంటుందా? నాలుక ఎక్కడ ఉంటుందంట? చిన్న అవయవం. చెయ్యి పెద్దదా, నాలుక పెద్దదా? చెయ్యే పెద్దది కదా. చిన్న అవయవమైన అది అదిరిపడిద్దంట. అది ఎట్లా ఉంటుంది? నా సంగతి తెలుసా అంటది. పళ్ళు పటపటా కొరికిద్ది. పళ్ళు అంట 32 పళ్ళు ఉన్నాయి. నాలుక ఎన్ని ఉన్నాయి? ఒకటే నాలుక. ఈ ఒక్క నాలుగుకి 32 పళ్ళు భయపడతాయి. ఎందుకంటే అది ఏదో వాగేసి లోపల పడి ఉంటుంది. ఒకడు వచ్చి లాగి పెట్టి కొడితే రాలేదేయి పళ్ళే కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదని ఎందుకన్నారంటే, నీ నోరు మంచిదైతే ఊరంతా బాగుంటుంది. ఎవడు తన్నడు, కొట్టడు, పళ్ళు రాలు కొట్టడు. వీపు కూడా భయపడిద్దంట నాలుగుకి. ఎందుకంటే ఒంగోబెట్టి గుద్దేది వీపునే. నాలుక వాగేసిద్ది, లోపల హ్యాపీగా తడిలో చల్లగా ఏసీ వేసుకొని ఉంటుంది లోపల. ఎందుకంటే దీనికి లోపల ఏసీ లేకపోతే వేడి పుట్టిద్ది, అగ్ని అంట నాలుక. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఒక అగ్గిపుల్ల చాలు అడవిని తగలబెట్టడానికి, ఊరు మొత్తం తగాదా పెట్టడానికి ఒక్క వ్యక్తి చిన్న నాలుక చాలు కదా. మా కులం గురించి ఎవడన్నా అన్నాడంటే ఇజ్జాత్త అని బజార్లో 4 వీధుల రోడ్లో వాగేసావనుకో, యువతలకు వచ్చావనుకో, ఏమైద్ది? మామూలుగా అయిద్దా? ఆ కులం వాళ్ళకి ఈ కులం వాళ్ళకి గొడవ. ఈ కులాల వాళ్ళు ఇంకొక ఊర్లో ఉంటే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మొత్తానికి చుట్టుకుంటుంది. బెత్తెడు నాలుక, 2 దవడల మధ్య 32 పళ్ళ మధ్య ఎప్పుడూ నానుతూ ఉండే నాలుక. ఈ నాలుక రెచ్చిపోయిందనుకోండి మొత్తం పుచ్చిపోద్ది. అందుకే అదిరిపడిద్దంట. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక ఏంటంట? చిన్న అగ్గి పొల్ల కంటే గొప్పది ఇది. అది అడవినే తగలబెట్టిద్ది, చిన్న నిప్పు. కానీ ప్రపంచాన్ని తగలబెట్టే ఆయుధం నాలుకంట. ప్రపంచాలను, ప్రకృతి చక్రాన్ని చిచ్చుబెట్టగలిగిన సామర్థ్యం నాలుగుందంట. నాలుక మన అవయవములలో ఉంచబడిన
పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయను. ఏంటంటే నాలుక అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము. నీ శరీరం మొత్తానికి పాపం అంటుకోవాలంటే ఒక నాలుగు చాలు. చేత్తో చేయక్కర్లా, కాలుతో చేయక్కర్లా, చూపుతో చేయక్కర్లా, కంటితో చేయక్కర్లా, ఏం చేయక్కర్లా. నాలుగుతో ఒక డైలాగ్ వాడితే నీ శరీరం అంతా మలినమైపోద్ది. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును.